హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు రొయ్యల బిర్యానీ చేసుకుందాం రండి. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని నెయ్యి వేసుకొని తర్వాత మసాలా దినుసులు వేసుకొని వేపుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 వేసుకొని వేపుకున్న తర్వాత ఆ పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని వేపుకోవాలి. తర్వాత టమోటా కూడా అవి యాడ్ చేసుకొని వేపుకోవాలి. ఈ రొయ్యలకి నాకు ఒక మంచి సంబంధం ఉందండి. పెళ్ళైన కొత్తల్లో మా వాడు కడుపులో ఉన్నాడండి. మా మామయ్య గారు రొయ్యలు తెచ్చి ఒలవమన్నాడండి. అవి రాక మేము బయటికి తీసుకెళ్ళి ఒలిపించుకొచ్చాము. తర్వాత ఒక 2 సార్లు ఏమో బయటికి తీసుకెళ్ళి ఒలిపించుకొచ్చాము. తర్వాత నేను మా ఆయన కూర్చొని ఒలిచాము. అవన్నీ చేతుల్లో కుచ్చుకుంటాయండి. ఈసారి రొయ్యల క్లీనింగ్ వీడియో కావాలంటే చెప్పండి, చేస్తాను. అయితే మాత్రం చేసేటప్పుడు మాత్రం జోక్స్ వేసుకుంటూ భలే సరదాగా చేసామండి. తర్వాత టమోటా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా వేపుకోవాలి. తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా 3 వేసుకొని వేపుకున్న తర్వాత కొంచెం పెరుగు, కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసిన క్లిప్ ఎక్కడో మిస్ అయిందండి, అందుకని చెప్పి మీరు వేసుకోండి. వేపుకున్న తర్వాత కారము నేను వేసిన పచ్చిమిరపకాయలు మాకు సరిపోతాయండి, లేకుంటే యాడ్ చేసుకోండి. కారం, ఉప్పు, రొయ్యల్లో ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను చూడండి. వాటిని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఎసురు పోసుకొని కాస్త మరగనిచ్చాను చూడండి ఎలా మరుగుతుందో. 1కి 1.5 లెక్కన వేసుకొని బాస్మతి బియ్యానికి ఎసురు పెట్టుకున్నానండి. బాగా మరిగింది. ఇట్లాగ ఉన్నప్పుడే ఉప్పు చూసుకోవాలి. కొంచెం ఉప్పుగా ఉన్నప్పుడు వేసేసుకోవాలి బియ్యము. మరీ చప్పగా ఉండకూడదండి. చప్పగా ఉంటే మాత్రం బిర్యానీ చప్పగా వచ్చేస్తుంది. తర్వాత బియ్యం వేసుకొని కలబెట్టుకొని మూత పెట్టుకొని కాసేపు ఉంచుకుంటే మన బిర్యానీ రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మా వాడికి చాలా ఇష్టం నేను చేసే బిర్యానీ అంటే. నెలలో ఒక్కసారైనా మా ఇంట్లో రొయ్యల బిర్యానీ చేసుకుంటామండి. బాగా తింటారు. మా కొడుకు మాత్రం బాగా తింటాడు. వాడి కోసం చేస్తాను. ఈయన ఏంటంటే నీసు స్మెల్ అని చెప్పి, రొయ్య ఎలాగో నీసు స్మెల్ ఉంటుంది, అందువల్ల ఈయన తక్కువ తింటాడు. ఇంట్లో మేము మాత్రం బాగానే తింటామండి. అందరూ ఛానల్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను పెట్టే వీడియోలు మీ దాకా వచ్చేది. చూడండి ఎంత బాగా అయిపోయిందో బిర్యానీ. చూడండి మెతుకు చూడండి, చిమల్ లేదు చూడండి, బాగుంది మెతుకు కూడా. ఓకేనండి, బాయ్ అండి.